అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడవైండి. 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతల చేతను మహాప్రధాన దూతల చేతనైన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకనాథుడు అని స్తుతింపబడుచున్న దేవా, తరతరములకు దేవుడా, యుగ యుగముల వరకు దేవుడా, నీ వందనాలు స్తోత్రములు. తరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడు, నీ వందనాలు స్తోత్రములు. ఇదిగో మా తండ్రి, నీ పరిశుద్ధ లేని ఎల్ల మేలన్నిటి నెల్లప్పుడు వల్లగానే వశము లేని ఎల్ల మేలన్నిటి నెల్లప్పుడు కొల్లగా మనకి చెడు దేవా, కొమరుడే వేరెవరు లేరు. కొల్లగా మనకి చెడు దేవా, కొమరుడే వేరెవరు లేరు. యేసు క్రీస్తు దొరికినేని ఏమి కొదువు ఇంకేమి భయము. యేసు క్రీస్తు దొరికినేని ఏమి కొదువు ఇంకేమి భయము. దండి అయినా గండములో మెండుగానో మమ్ము జోటిన, దండి అయినా గండములో మెండుగానో మమ్ము జోటిన, తండ్రి వలె మాదరికి వచ్చి గండములను గదిమి బ్రోచు. తండ్రి వలె మాదరికి వచ్చి గండములను గదిమి బ్రోచు. యేసు క్రీస్తు దొరికినేని, యేసు క్రీస్తు దొరికినేని ఏమి కొదువు ఇంకేమి భయము. సత్యము మార్గము తానే, నిత్య జీవమింక తానే. సత్యము మార్గము తానే, నిత్య జీవమింక తానే. మృత్యుల మనకేయ మోక్షం, భువిని రక్తమంతగాచే. మృత్యుల మనకేయ మోక్షం, భువిని రక్తమంతగాచే. యేసు క్రీస్తు దొరికినేని ఏమి కొదువు ఇంకేమి భయము. యేసు క్రీస్తు దొరికినే. నేను చదువుతాను, మీరందరూ బైబిల్ ఉన్నవాళ్ళు తెరిచి చూడండి. బైబిల్ ఉన్నవాళ్ళు తెరిచి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ఈ పారాగ్రాఫ్ను చదువుకున్న తర్వాత కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకొని బలలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడదాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చెయ్యకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు.
ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచినవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనొచ్చున్నాం. చదువున్న వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమిన దేవుని సంఘముగా సావాసముగా దేవుని ఆలయములో కూడుకునేదానికి, దేవుని ఆలయములో సమావేశం అయ్యేదానికి, దేవుని పాద సన్నిధిలో ఈ రీతిగా అగుపడేదానికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగముల వరకు దేవునికే చెల్లునుగాక. దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరచడానికి, దేవుని యందు నమ్మకముతో, విశ్వాసముతో, భక్తితో, ప్రేమతో, వినయం, విధేయతతో, ఆసక్తితో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీకందరికీ ప్రభు నామములో, యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం చూసుకుందాం. ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి మనం సిద్ధపడదాం. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరచుట, కొనియాడి పాడి కీర్తించుట మనకెంతో గొప్ప భాగ్యం. చూడండి ప్రేమిన దేవుని సంగమా, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. దేవుని వాక్యములో చూసినట్లయితే దైవికంగా మనము లోకరీతిగా శరీరానుసారంగా భౌతికంగా ఏజ్లో పెద్దగా ఉండొచ్చు. ఏమిట్లా పెద్దగా ఉండొచ్చు? వయసులో పెద్దవారమై ఉండొచ్చు. కానీ భక్తి జీవితంలో దేవుని దృష్టిలో మనము చిన్నపిల్లలు లాంటి వాళ్ళం. ఎలాంటి వాళ్ళం? చిన్నపిల్లలు లాంటి వాళ్ళం. ప్రభు పరిచర్యలో యేసు ప్రభుకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు ఉన్నారు. ప్రేమిన దేవుని సంగమా, ఆయన పునరుత్థానం అయిన తర్వాత వాళ్ళకు అగుపడుతూ, పిల్లలారా, భోజనమునకు ఏమైనా మీ దగ్గర ఉన్నదా అని అడిగాడు. వయసులో వాళ్ళు పెద్దోళ్ళే. యేసు ప్రభు వయసు కంటే భౌతికంగా వాళ్ళ వయసు పెద్దదే. అయినా వాళ్ళకి ఏమన్నాడు? పిల్లలారా కదా. దైవికంగా మనం పిల్లలమనే సంగతి మర్చిపోకూడదు. నాకు అన్నీ తెలుసు, నేను మస్తు మలిపేసిన, నా అంత పర్ఫెక్ట్ ఎవ్వరు లేరు అనడానికి ఎవరికి ఆ గట్స్ లేవు. ఎవరికి ఆ గట్స్, ఆ ధైర్యము, ఆ హిమ్మతు లేదు. మనం దైవికంగా పిల్లలం. దైవికంగా ఎలాంటి వాళ్ళము? పిల్లలం. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 34వ కీర్తన, 34వ కీర్తన, ఓకే, 34వ కీర్తన 11, 12 వచనాలు. ఎవరంట? ఆయన వయసులో పెద్దోడు, భౌతికంగా వయసులో పెద్దోడే, దైవికంగా కూడా పెద్దోడే. ఎందుకంటే దైవికమైన అనుభవం ఆయనకి ఎక్కువ ఉంది, భౌతికంగా వయసులో కూడా పెద్దోడే. అయినా ఏమంటా ఉన్నాడు? ప్రేమిన దేవుని సంగమా, పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. ఎవరు అన్నారా?
బ్రతకగోరువాడు ఎవడైనాడా? మేలు నొందుచు అనేక దినములు, అనేక నెలలు, అనేక సంవత్సరాలు ఎవరన్నా బ్రతకగలుగుతారా? ఎవ్వరు కూడా బ్రతకలేరు. బ్రతకడానికి వీలు లేదు. ఏ దినం ఏం సంభవిస్తుందో కూడా మనకు తెలియదు. మన జీవం ఏ పాటిది. మనం అంతలో కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి లాంటి బ్రతుకులు, నీటి బిడగ లాంటి మన జీవితాలు. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు బాగా తెలుసు. మనకు తెలవకపోవచ్చు, మనం మర్చిపోతాం, అప్పుడప్పుడు బేమాన్ అవుతాం. కానీ దేవునికి బాగా తెలుసు మనం ఎలాంటి వాళ్ళం అనేది. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు బాగా తెలుసు అంట. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఎలాంటి వాళ్ళమంట? 103 కీర్తన 14 వచనం ప్రకారము, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి వాళ్ళమంట? మంటివారమని. మనమేమనుకుంటామంటే, నా అంత మొనగాడెవడు లేడు, నా అంత ధీరుడు వీరుడు ఎవడు లేడని గ్రేట్గా ఫీల్ అవుతాం. మనం దేవుని దృష్టిలో ఒక పురుగు లాంటి వాళ్ళ, చిన్న జీవి. ప్రేమిన దేవుని బిడ్డలారా, మనం మంటివారు. మనం ఎంత గనులమైనా, ఎంత సామంతులమైనా, మనం దేవుని దృష్టిలో మనల్ని దేవుడు ఏమని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు? మంటివారం అని జ్ఞాపకం చేసుకో. మంటి ఘట్టములము గనక మంటి ఘట్టములం అనే సంగతి గుర్తెరిగి, ఇక దేవుని విషయంలో ఏనాడు మనం మోతబారి? ఎవరి విషయంలో? దేవుని విషయంలో ఇక ఏనాడు కూడా మనం మోతబారి చేయకూడదు. బ్రతుకుతే దేవుని కట్టెక్కాలి. బ్రతుకుతే ఏ కట్టెక్కాలి? దేవుని కట్టెక్కాలి. సస్తే ఎక్కడ వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. బ్రతుకుతే ఎవరి కట్టెక్కాలి? కాలు చేతుల్లో బలం ఉన్న రోజులు ఎవరి కట్టెక్కాలి? దేవుని మందిరం కట్టెక్కాలి. కష్టమైన, నష్టమైన, తిప్పలైనా దేవుని మందిరం మెట్లెక్కుంటా స్వామి యేసయ్య, ఇంకా వీలైతే ఓపుకుంటే తిప్పలైతే మెట్టు మీద అడుగు పెట్టినప్పుడల్లా ఇంత మొక్కాలి. ఆశీర్వాదం. నేనైతే ఆబ్జెక్షన్ చేయను. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును గాక. బతుకుతే దేవుని మందిరం మెట్లెక్కాలి. దేవుని ఆలయంలో వచ్చి వినయం విధేయతతో విశ్వాసంతో దేవుని ఆరాధించాలి. సస్తే ఎక్కడ వెళ్ళాలి? కానీ బేమాను కాకూడదు. కాలు చేతుల బలం ఉన్నప్పుడు బేమాను కాకూడదు. మనం ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా బలహీనులమై ఉండొచ్చు, ప్రేమిన దేవుని బిడ్డలారా. కానీ దేవుని విషయంలో మాత్రం బేమానుగా ఉండకూడదు. కాలు చేతుల్లో బలం ఉండి కూడా ఈ ఆడవోదు కదా. కొందరు ఏమంటారు? ఈ ఆడవోదు, ఈ వారం పోకున్న మాట, ఈ నెల పోకున్న మాట అంటావు. అట్లాగే సాగవారిపోతావు, సిమెంట్ సంచిలాగా బిగుసుకపోతావు. ఆత్మ, నీ లోపల ఉన్న ఆత్మ చల్లారిపోతుంది. నీ లోపల ఉన్న జీవము వెళ్ళిపోతుంది. నీ లోపల ఉన్న వెలుగు వెళ్ళిపోతుంది. అప్పుడు మెల్లగా గుండె వలుగుతావు. మెల్లగా ఏమైపోతావు? గుండె వలుగుతావు. అప్పుడు ఆదరణ కరువు అయిపోతుంది. ఇతరుల ఆదరణ ఏమైపోతుంది? కరువు అయిపోతుంది. కరువు అయిపోయి కుమిలి కృషించి ఏమైపోతాం? టికెట్ తీయాలి. ఏం తీయాలి? ఒక్క పొరపాటు దిక్కేళ్ళు ఎన్ని పొరపాట్లు జరుగుతాయో గమనించాలి. ఆ దినం సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయాలి. సంగముగా సావాసముగా కొడుట మనకూడదు. అంటే సీక్రెట్ చెప్తున్నా. మనిషి దైవికంగా ఎట్లా మోసపరచబడతాడో, ఎట్లా పొరపాటు అయిపోతాడో, ఎట్లా దేవునికి అవిధేయుడు దూరస్తుడు అవుతాడో, సాతానుగాడు మనల్ని ఎట్లా మోసం చేస్తాడనే సంగతి చెప్తున్నా. కాబట్టి జాగ్రత్త. బతికుంటే ఎవరు కట్టెక్కాలి? దేవుని మందిరం మెట్లెక్కాలి. సస్తే ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? ధైర్యంగా వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? నేను కాలు చేతుల బలం ఉన్నాను రోజులు గుడి మెట్లు ధైర్యంతో ఎక్కినా, నాకు శాతనైన కాడికి దేవుణ్ణి మొక్కినా, యేసయ్యా ఇక బతికిస్తే నీ ఇష్టము, చంపేసుకుంటే నీ ఇష్టం. ధైర్యంతో అనవచ్చండి. ధైర్యం ఉంటుంది. నువ్వు ఈడ దాగుళ్ళ మూగుళ్ళు ఆడితే ధైర్యం ఉండదు. ఈడ దాగుళ్ళ మూగుళ్ళు ఆడితే దేవుని ముంగల మనకేముండదు?
ధైర్యం ఉండదు. ఇది అక్షరాల మీ హృదయంలో గుండెలో రాసి పెట్టుకోనండి. ఎవరైనా భౌతికంగా గనులు, సామంతులు, పేదలు, గొప్పవాళ్ళు ఏమన్నా ఉండొచ్చు, ఇక్కడ ఎక్కడైతే మోసపరచబడతా ఉన్నాం అక్కడ దేవుని ఎదుట జవాబు చెప్పేదానికి అసలు ధైర్యం ఉండదు. అయినా ఆయన ముంగల నిలబడేటంత అవకాశం మనకు దేవదూతలు ఇస్తే కదా. ఈయన కాలు చేతులు బట్టి అక్కడ పడేయండి అంటే ఏం బట్టి కాలు చేతులు బట్టి అక్కడ పడేయండి అంటే ఆ దూతలు వెంటనే ఇమ్మీడియట్గా స్పందిస్తాయి. అంతే, అవి చాలా చురుకుగా ఉండిపోతాయి. కాబట్టి బతికితే దేవుని మెట్లు ఎక్కాలి. బతికున్నామంటే ఎవరి మెట్లు ఎక్కాలి? బతికున్నామంటే ఎవరి దయ? అసలు దేవుని దయ. రేపేమి సంభవించిన మనకు తెలియదు. నాకు మస్తు నేను దైవికంగా పిహెచ్డీలు చదివిన, డాక్టరేట్లు సంపాదించిన అనడానికి వీలు లేనే లేదు. నేను మస్తు ఆరితేరిన అనడానికి వీలు లేదు. నేను కూడా మస్తు గ్రేట్గా ఫీల్ కావచ్చు. నాకేం 2-3 వేల సంఘాల లోపల బోధ చేసిన, ఎన్నో శివార్ల తిరిగిన, వాగులు, వరదలు, దొంగలు, దయ్యాలు, ఇవన్నీ బాధలు అనుభవించిన అని గ్రేట్గా నిలడానికి వీలు లేనే లేదు. నాకన్నా ఎక్కువ మొనగాలు తిప్పల పడ్డోళ్ళు ఉన్నారు కదా. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత యూదుల చేత 5 మార్లు, ఎవరి చేత? యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ప్రేమిన దేవుని బిడ్డలారా, వాళ్ళను పోల్చుకుంటే మనం కాలు గోటికి కూడా సరిపోవు. కాబట్టి కుదియార్థం, దేవా బతికిచ్చినావు, నీ గుడి మెట్లెక్తా, సస్తే నన్ను. కాబట్టి ప్రేమిన దేవుని బిడ్డలారా, ఎవ్వరు విర్రవీగడానికి వీలు లేదు. అందుకని నా చిన్న పిల్లలారా, మీరు ఏం చేయకుండుటకై, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు ఏం చేయకుండుటకై. మనం చేయకుండా ఉంటామా? మనం చేసింది కూడా ఎవరికి తెలియదు. పిల్లిలాగా పాలు తాగుతాం, తాగలేదు అన్నట్లు మ్యావ్ అంటాం. పాపము చేయని వాడు ఒక్కడు కూడా లేదు. అవి రహస్య పాపాలు కావచ్చు, బహిరంగ పాపాలు కూడా కావచ్చు. రహస్య పాపాలు అయితే ఎవరికి కనిపించాయి, బహిరంగ పాపాలు అయితే కనిపిస్తాయి కదా. అప్పుడు గాయన గిట్లా నీకు తెలుసా సార్, గామె గిట్లా నీకు తెలుసా సార్ అని కదా. బహిరంగంగా చేసే పాపాలేమో అందరికీ కనిపిస్తాయి, అందరూ చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది, మాట్లాడుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ రహస్య పాపాలు మాత్రము ఎవరికి కనిపించాయి. ఎవరికి కనిపిస్తాయి? దేవునికి కనిపిస్తాయి. కాబట్టి చిన్నపిల్లలారా, నా చిన్న పిల్లలారా, భక్తుడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, నా చిన్న పిల్లలారా అంటే ఎంత ప్రేమనో దేవుని బిడ్డల మీద ఆయనకు, ఎంత అభిమానమో, ఎంత విశ్వాసమో. ప్రేమిన దేవుని బిడ్డలు, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు. దేవుని నమ్మినాక పాపాలు చేయకుండా ఉన్నవాళ్ళు ఉన్నారంటవా? చాలామంది ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే, నాంత పర్ఫెక్ట్ ఎవరు లేరు అనుకుంటారు. తన వైపు తన కనిపించదు. ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. ఇచ్చే విషయంలో తప్పిపోవచ్చు, ప్రార్థించే విషయంలో తప్పిపోవచ్చు, దేవుని మందిరానికి వచ్చే విషయంలో తప్పిపోవచ్చు, చేసే విషయంలో మనస్ఫూర్తిగా దేవుని పని చేసే విషయంలో తప్పిపోవచ్చు. ఇవన్నీ విషయాల్లో తప్పిపోకున్నా రహస్యంగా పాపాలు చేసే విషయంలో కూడా తప్పిపోవచ్చు. కాబట్టి ప్రేమైన దేవుని, వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మనం ఎవ్వరం పరిపూర్ణలము కాదు. తప్పు ఒప్పుకోవాల్సిందే. సుంకర్లాగా దేవా పాపినైనా నన్ను కర్ణించనవలసింది, కానీ పరిసయ్యునిలాగా నేను చాలా బుద్ధిమంతుని అనడానికి ఈ స్థలంలో అయితే ఎవరికి అర్హత లేదు. రెవరెండ్లకు, బిషప్లకు, డిఎస్లకు, బోధకులకు ఎవరికి అర్హత లేదు. ఎంత పెద్ద సేవకులైనా ఏమనాలి? దీన దాసుని ప్రభు అనాలి. ఏ దాసుని?
మాకు దైవికంగా సేవలు నడిపించినటువంటి ప్రభాకర్ రెడ్డి అయ్య గారు 3.5 గంటలు ప్రార్థన చేస్తుంది. ఎన్ని గంటలు? 3.5 గంటలు నన్ను పక్కన కూర్చుని పెట్టుకొని మోకాళ్ళు వంగి ఇప్పించి ఆయన 3.5 గంటలు ప్రార్థన చేస్తుండే. ఆయనతో పాటు నేను ప్రార్థనలో సహకరిస్తుంటే 3.5 గంటలు ప్రార్థన చేసిన తర్వాత ఆఖరికి ఏమంటుండంటే ప్రభువా నన్ను క్రీస్తును మోసే గాడిదలాగా చేయి ప్రభువా అని ఆమె యేసు నామములో ప్రార్థన చేస్తున్నా. ఆమెను ఏం మోసే గాడిదలాగానంట? సెంట్రల్ గవర్నమెంట్లో జాబు, కోటీశ్వరుడు, భార్య కోటీశ్వరాలు ఇంటి నుంచి వచ్చినటువంటి భార్య, భక్తి పర్రాలు, ప్రార్థన పర్రాలు అన్నీ బాగున్నాయి, ఏమీ కొదవలేదు. కానీ 3.5 గంటలు ప్రార్థన చేసి నీళ్ళు వచ్చు కదా, మోతబరి చేయొచ్చు కదా. క్రీస్తును మోసే గాడిదలాగా నన్ను వాడుకో ప్రభువా అని ముగించేవాడు. ఉందా మనకు ఆ తగ్గింపు? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింబడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి భక్సింగ్ జ్ఞానమును మెచ్చుకుంటే కొంతమంది మేధావులు వచ్చి ఆయన జ్ఞానాన్ని మెచ్చుకుంటే ఆయన ఏమన్నాడంటే బైబిలు మహాసముద్రం లాంటి గ్రంథం. ఎలాంటి గ్రంథము? మహాసముద్రం లాంటి గ్రంథము. అందులో బోలెడంత జ్ఞానము ఉన్నది. సముద్రంలో ఒక చుక్క నీటి బొట్టు, ఎంత? ఒక చుక్క నీటి బొట్టులాగా నాకు ఇంత అందింది, అంతేగాని సముద్రంలో విస్తారమైన జలం ఉన్నది. సముద్రంలో ఇంకా జలం ఎంత ఉన్నది? బైబిల్ ధ్యానిస్తే అంత నేర్చుకునేది ఉంది, ఎదిగేది ఉంది. దేవుని చేతిలో బలమైన సాధనం పనిముట్లుగా వాడబడేది ఉంది. కాబట్టి మనం చురుకుగా ఉండాలి. దైవికమైన విషయంలో నేను ఇప్పటికీ మస్తు మలిపేసిన అనడానికి వీలు ఇంకా మలాసున్నది. దేవుని దయ ఉంటే ఇంకా ఎంత ఉన్నది? మలాసున్నది, బోలెడు అంత ఉన్నది. 1976 నుంచి తిరుగుతున్నా. ఎప్పటి నుంచి? 1976 నుంచి తిరుగుతూనే ఉన్న. చెప్పులు అరిగిపోతూనే ఉన్నాయి. ఒక ఊర్లో సన్మానం, ఒక ఊర్లో అవమానం. అవునా కాదా? నిన్ననే ఒక ప్రోగ్రాంకు పిలిచిండ్రు, పోయినాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోతే ఏమైంది? అమ్మ ఇంటోళ్ళు ప్రేమతో పిలిచిండ్రు కాబట్టి మనము అది అఫీషియల్ ప్రోగ్రాం కాదు, ఇంటోళ్ళు ప్రేమకు పిలిచిండ్రు, పోయినాను. నాకన్నా అక్కడ పెద్ద సేవకులు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమ, వాళ్ళు తిండి తినక, మెతుకులు తినక అవమానం పాలై వెళ్ళిపోయారు. ఒక ఆయనేమో రొట్టెలు అడిగిండు, ఒక ఆయన ఏం అడిగిండు? రొట్టెలు అడిగిండు. ఈడ రొట్టెలు లేవు సార్, నీకు ఇష్టమైతే తిను, లేకపోతే లేదు. ఆడ వంట వండినది ఏదైతే అది అప్పటి పూర్తి కట్ చేసుకోవాలి కదా, అది చేసుకోలేకపోయింది, తినకుండానే వెళ్ళిపోయింది. ఇంకొక ఆయన నేను ఇంత పెద్ద సేవకుని, నన్ను ముందుకే ఎక్కడ విలువలేదు, ముందుకే విలువలేదని చెప్పి ఆయన నిరుణ నెలిగిండు. అందరి మధ్యలో ఇన్సల్ట్ అయి తలదించుకొని వెళ్ళిపోయింది. ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత, సార్ వాళ్ళు ఇంత పెద్ద సేవకులు అయ్యండి గిట్లా చేయవచ్చు సార్ అంటే, నాకు తెలియదు. ఎవరు తెలియదు? నాకు తెలియదు. డిఎస్ కెరక, పాస్టర్కి ఆ పాస్టర్లకి ఎరక. ఇంటోళ్ళు నన్ను ప్రేమతో పిలిచిరు, పాస్టర్ నన్ను పిలవలేదు. ఇంటోళ్ళు నన్ను పిలిచిరు, వాళ్ళ మర్యాదకు బట్టి వాళ్ళు ఇచ్చిన మర్యాద నేను వచ్చుకుంటా, నా తోపడతా, నేను వెళ్ళిపోతా. అయినా ఇంత దూరం రావాలని నాకు ఓపిక కూడా లేకుండే. వాళ్ళంతా ప్రేమతోటి పిలిచినందుకు నేను కష్టం అనక, తిప్పలనక, మానవకం దోలుకొని వచ్చిన. నాకు వచ్చే ఓపిక కూడా లేకుండింది. ఈ మళ్ళీ ఇంటోళ్ళు బాధపడతారని చెప్పి నేను ఇంత దూరం వచ్చిన. అంటే ఏమో సార్, ఒక్కొక్కరిది ఒక్కొక్క బుర్ర, ఒక్కొక్క రకమైన మెంటాలిటీ. అంటే సామెతనున్నది, పూర్యకొక బుద్ధి జీవకొగా. ప్రేమిన దేవుని సంగమా, కాబట్టి జాగ్రత్త. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చెయ్యకుండుటకై. పాపం ఎవరు చేస్తారు? దేవుని నమ్మినాక కూడా పాపము చేసే అవకాశాలు ఉంటాయి. పాపము జోలికి పోకుండా జీవించేటోళ్ళు ఉంటారు, పాపానికి బానిసలై జీవించేటోళ్ళు కూడా ఉంటారు. దాన్ని వదలరు, దీన్ని గట్టిగా
దాన్ని వదలరు, దీన్ని గట్టిగా పట్టుకోరు. ఎన్ని గుర్రాల సవారీ? 2 గుర్రాల సవారీ. కాబట్టి దేవుని నమ్మిన ఇప్పుడు నమ్మనోళ్ళ గురించి చెప్తలేను, నేను నమ్మనోళ్ళ గురించి చెప్తలేను, నమ్మినోళ్ళ పొరపాట్ల గురించి ఇక్కడ రాయబడ్డది. ఎవరి గురించి? దేవుని నమ్మిన బిడ్డల గురించి రాయబడ్డది. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు. అయినా మనం దేవుని నమ్మాము. మనం మాజీ పాపులం. ఏ పాపులము? మాజీ పాపులం. ఒకప్పుడు పాపులం, ఒకప్పుడు భక్తిహీనులం, బలహీనులం, దూరస్తులము, అవిధేయులము, దేవుడు లేని ప్రజలం, అన్యులము, ఇశ్రాయేలీయులతో సహా పౌరులము కాము. దేవుని నిబంధన లేని వాళ్ళం. ఏ నిబంధన లేని వాళ్ళం? అందరం గొర్రెల వలె దారి తప్పిన వాళ్ళం. ఇప్పుడైతే దేవుని కృప ద్వారా, దేవుని ప్రేమ ద్వారా వెలుగులోనికి, సత్యములోనికి, జీవంలోనికి వచ్చాం గనుక, దేవుణ్ణి నమ్ముకున్నాం గనుక, నమ్మిన మన జీవితంలో ఏం చేయకూడదు? యేసయ్య ఎట్లయినా పుణ్యాత్ముడు అని చెప్పి అందులోనే బురదలో బోలితే బాగుంటుందా? సరిది అవుతుంది. హౌజులో మొత్తంలో నీళ్ళున్నాయని చెప్పి ఈరమార అందులో వెళ్ళాడితే ఏమవుతుంది? సరిది అవుతుంది. జ్వరం వస్తుంది, టైఫాయిడ్ జ్వరం రావచ్చు, మలేరియా జ్వరం రావచ్చు, లాస్ట్కి మీరిపోయి ఏమన్నా కావచ్చు. ఎట్లయినా యేసయ్య పుణ్యాత్ముడు అని చెప్పి అదే బురదలో ఉండడానికి వీలు లేదు. స్థిరముగా నిలబడాలి, గట్టిగా నిలబడాలి దేవుని కోసము. ఎవరి కోసం? దేవుని కోసం. పాట పాడతాం కదా. ఎంతో వింత, ఎంతో చింత, యేసు నాదు మరణమంతా. ఎంతో వింత, ఎంతో చింత, యేసు నాదు మరణమంతా. ఆ మొత్తం పాట వాడకపోయినా ఆ మొదటి ఆఫ్లైన్ వాడితేనే, అందరు ఏడ్చుకుంటూ వాడితేనే కదా, బాగా దుఃఖంతో, బాధతో, ఆయాసంతో వాడితేనే హృదయం ఏమైపోతుంది? కరిగిపోతుంటుంది కదా. ఆ పాట ఎంత దీనంగా, దుఃఖంతో, వేదనతో పాడతామో, యేసు ప్రభువు ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకొని తలంచుకొని పాడతామో, మన జీవితం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై. ఇట్లాంటి బోధలు కొన్ని సంఘాలకు అసలు నచ్చవు, గిట్టదు, ఇంకనే మెచ్చుకోవాలా, చప్పట్లు కొట్టాలే. ప్రేమిన దేవుని బిడ్డలారా, శబాష్ పాస్టర్ ఏం జోర్దార్ ఉన్నాడు అని చెప్పి 100 ఇచ్చేడితే 1001 ఇచ్చి పంపిస్తారు. మెచ్చుకొనుటకిచ్చకంబు నా లాడేడు గుంపు నువ్వెచ్చని గుంపు చచ్చియుండినా. ఈ విషయంలో చాలామంది సేవకులు కూడా తప్పిపోతా ఉన్నారు. సేవకులేం మీదికెళ్ళి దిగి రాలేదు కదా. ఈ విషయంలో సేవకులు కూడా ఏమవుతున్నారు? తప్పిపోతున్నారు. సేవకులు తప్పిపోకూడదు, సంఘ పెద్దలు తప్పిపోకూడదు, సంఘ సభ్యులు కూడా తప్పిపోకుంటేనే కదా దేవుని రాజ్యంలో ప్రవేశించేది. ఇక్కడ ఎలా కలుసుకుంటున్నామో నిత్యత్వంలో కూడా అలాగే కలుసుకోవాలంటే ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను బల్లలోనికి వెళ్తాను. శాంతికుమార్ సార్ అట్లాంటి సంఘ పెద్ద లేమేన్లు, ఎలాంటి వాళ్ళు? శాంతికుమార్ అంకులు అట్లాంటి వాళ్ళు సంఘ పెద్దలు, లేమేన్లు. ఈ పెళ్ళిళ్ళ సంబంధాలు మాట్లాడి, ఎంగేజ్మెంట్లు చేసి, పతానం చేసి, లగ్గాలు చేసి, ఆళ్ళు గుడిసిడి ఇవన్నీ చేస్తుంటారు కదా. వీళ్ళ చేయల మీదకి వెళ్ళి అవుతాయి కదా. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘ పెద్ద ఒకరోజు చనిపోయిందంట. ఇవన్నీ చేసిన తర్వాత ఒకరోజు ఏమైంది? ఎవరైనా జావక తప్పదు కదా, తప్పుతుంది. ఎవరికన్నా తప్పించుకునేటోళ్ళు ఎవరు అన్నారా? ఎవరు లేరు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసినా, ఎన్ని బిల్డింగ్లు కట్టినా, ఎన్ని కోట్లు సంపాదించినా ప్రాణానికి మాత్రము బాధ్యులము కాము.
ఇప్పుడు నేను 1000 పెళ్ళిళ్ళు చేసి ఉంటా. ఎన్ని పెళ్ళిళ్ళు? 1000 పెళ్ళిళ్ళు. ఫస్ట్ ఫీజు నేను ఎంత తీసుకున్నా తెలుసా? పిల్లగానికి 200, పిల్లకు 150. పిల్లగానికి ఎంత? పెళ్లి కుమారునికి 200, పెళ్లి కుమార్తెకు 150, 350 రూపాయలు పెళ్లి ఫీజు. ఈ గౌనే పాతగా అయిపోయింది. ఇంచుమించు 1000 పెళ్ళిళ్ళు చేసి ఉంటా. ప్రేమైన దేవుని బిడ్డలారా, 1000 సావులు కూడా 1000 సమాధులు కూడా చేసి ఉంటా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు లెవెల్ పెరిగిపోయింది చూడండి. అయితే చావు తప్పుతుందా? ఎన్ని పెళ్ళిళ్ళు చేసినా, ఎన్ని సమాధులు చేసినా, ఎంత మలిపేసినా, 10,000 మందికి బాప్తీసం ఇచ్చినా నాకు సావు తప్పుతుందా? తప్పదు. ఇట్లా శాంతికుమార్ అంకుల్ అట్లాంటి వాళ్ళు అన్నీ చేసిన తర్వాత యాత్ర ముగించుకొని నిత్యత్వంలోనికి వెళ్ళాలి కదా, తప్పదు కదా. అయితే అంతకుముందే అంకుల్ వెళ్ళిన తర్వాత ఆయన ముందు వెళ్ళిపోయాడు. శాంతికుమార్ అంకుల్ ఉదాహరణ చెప్తున్నా, మీకు అప్లై చేసుకోకండి. ఈయన వెళ్ళి పాతాళంలో కళ్ళు తెరిచిండు. ఈయన వెళ్ళి ఎక్కడ కళ్ళు తెరిచిండు? పాతాళంలో కళ్ళు తెరిచిండు. అయితే పాతాళంలో కళ్ళు తెరిచిన తర్వాత కొన్ని రోజులకు ఏ వ్యక్తికైతే సంబంధం చూసి ఎంగేజ్మెంట్ చేసి పతానం చేసి పెళ్లి చేసిండో, ఆ కుటుంబాన్ని నిలబెట్టిండో, ఆ కుమారుడు, ఆ వ్యక్తి కొన్ని రోజులు అయినాక చనిపోయినట. చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడ వెళ్ళిండు? చక్కగా పాతాళంకి వెళ్ళిండు. వెళ్ళిన వెంటనే ఎవరిని చూసిండు? శాంతికుమార్ అంకుల్ని చూసిండు. ఎవరిని చూసిండు? శాంతికుమార్ అంకుల్ని చూసి చాలా గాబరా, అంకుల్ నా పెళ్ళి మీరే చేసారు కదా, పాస్టర్ టైంకి రాకపోతే నువ్వే కదా ప్రార్థన చేసి ఒప్పందాలు చేపించింది, నువ్వు ఇక్కడ ఎట్లా వచ్చినావు? అరే పిల్లగాడి పిచ్చోడా, శాంతి లేచిందా? నన్ను అడుగుతున్నాడు. నేనే కాదు రప్ప, మన పాస్టర్ కూడా గిన్నెన్నాడు చూద్దా అని పాస్టర్ దగ్గరికి తీసుకుపోయినాడు. ఏం సార్, మా పెళ్ళికి ప్రమాణాలు చేపించి అన్ని చేపించి బెండిక్షన్ ఇచ్చింది నువ్వే కాదా సార్? ఓ పిచ్చోడా, మీరు ఇద్దరు పెద్ద మనిషి, నువ్వు ఇద్దరు పిచ్చోళ్ళే ఉన్నారు, నేనే కాదు మన సర్కిట్ పాస్టర్ కూడా ఇంట్లో. సర్కిట్ పాస్టర్ దగ్గరికి పోయి అడిగినంట, ఏం సార్ నువ్వు నెలకొకసారి వచ్చి బళ్ళు ఇచ్చేటోడు, అప్పుడు సమాధులు ఆచరించేటోడు, బాప్తీసాలు ఇచ్చేటోడు, పెళ్ళిళ్ళు చేసేటోడు, నువ్వెట్లా వచ్చినావు సార్ అంటే, మీరు పిచ్చోళ్ళు ఉన్నట్టున్నారు, నేనే ఉన్నాను, మన డిఎస్ కూడా ఇక్కడ ఉన్నాడు. ఇక డిఎస్ దగ్గరికి పోయి అడిగితే, ఊకోండి మీరేమనుకోండి, మన బిషప్ని చూపిస్తారు రండి. ఎవరిని చూపిస్తా? మన బిషప్ని చూపిస్తారు రండి అని చెప్పి డిఎస్ ఎవరిని చూపించిండు? కాబట్టి పాపము ఎవరైనా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిఎస్ చేయడు, బిషప్ చేయడు, సర్కిట్ పాస్టర్ చేయడు, సంఘ పెద్ద చేయడు అనడానికి వీలు లేదు. కొందరికి స్వేచ్ఛ లేక చేయకపోవచ్చు. ఏం లేక? స్వేచ్ఛ లేక, అవకాశాలు లేక చేయకపోవచ్చు. అందరూ యోసేపులాగా తప్పించుకునేటోళ్ళు అయితే కాదు. ప్రేమిన దేవుని బిడ్డలారా, అపవాది ఆ సంబంధులందరూ పాపము చేస్తారు. అపవాదికి చోటిచ్చేటోళ్ళందరూ ఏం చేస్తారు? తప్పకుండా పాపం చేస్తారు. మనమైతే ఏం చేయకూడదు? దేవుని బిడ్డలుగా గట్టిగా నిలబడి పాపం చేయకూడదు. దేవుని పక్షాన నిలబడాలి, దేవుని కోసం గట్టిగా నిలబడాలి. దేవుని కోసం జీవించాలంటే ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. ఎవరు లేక కాలే చెప్పాలి. పాపం ఎవరు చేస్తారంట? వాక్యంలో చూసినట్లయితే చూపియాలనా? ప్రేమిన దేవుని సంఘం, అదే యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి. ఏం చేయవాడు? పాపము చేయవాడు. ఎవరి సంబంధి? ఇక మీ ఇష్టం. పాపం చేయకుండా ఉంటారా, చేసుకుంటా అట్లే డక్లాయించకపోతారా? ఆప్క మార్జీ. ప్రేమిన దేవుని బిడ్డలారా, పాపం చేయవాడు ఎవరి సంబంధి?
అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. కాబట్టి నా చిన్న పిల్లలారా, దేవుని బిడ్డలారా, సంఘస్థులారా, క్రైస్తవులారా, విశ్వాసులారా, మీరు పాపము చేయకుండాటక ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఫరక్వాడు ఎవరన్నా జారి పడ్డరేమో కదా. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు ఏమవుతుంటారు, బురదుంటే ఏమవుతుంటుంది, జారి పడుతుంటారా పడరా? బురదలో కూడా కాలు గట్టిగా పెట్టేటోళ్ళు ఎవరు అన్నారా? ఇప్పుడు జారిపోయే బురద ఉందనుకోండి, ఆ బురదలో కాలు గట్టిగా పెట్టి ఎవరైనా నిలబడగలుగుతారా? లోకమనే సాంద్రంలో, లోకమనే బురదలో జారిపోయే అవకాశాలు ఉన్నాయి. జారిపోకుండా గట్టిగా నిలబడితే నీ ధైర్యం, నీ గట్టితనం. జారిపోయే అవకాశాలు, పడిపోయే అవకాశాలు, తప్పిపోయే అవకాశాలు లేక పోలేదు కనుక లోకమంతా పాపం నిండిపోతుంది కనుక లోకాశలకు ఆకర్షితులవై మరి దేవునికి దూరము, లోకంలో దగ్గర కలిసిపోతావేమో. కాబట్టి జాగ్రత్త ప్రేమిన దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు కదా, ఎవడైనను పాపము చేసిన ఎడల ఫరక్వాడి, పాపము చేసిన ఎడల, జారిపోయిన ఎడల, పడిపోయిన ఎడల. ఇప్పుడు దావీదు కూడా పడిపోయిందా లేదా? పడిపోయిందా లేదా? భక్తుడు సాంసోను పడిపోయిందా లేదా? నాజూరు చేయబడిన వ్యక్తి ఏమైండు? పడిపోయిండు. పడిపోయిన ఎడల, తప్పిపోయిన ఎడల, పొరపాటు చేసిన ఎడల, పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది. ఎవరంటేనా ఆ యేసు లేకపోతే ఈ బతికే దండగా, ఆ యేసు లేకపోతే ఈ బతికే దండగా, ఈ జీవితమే దండగా. ఓకే, ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది. ఏ వాది అంటేనా? ఉత్తరవాది. ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద మనకున్నాడు. అబ్బా, ఫుట్ నోట్లు ఏముంది? ఆదరణకర్త. మన తరపున ఏంటిదంటే ప్రేమిన జిమ్మదారు మనిషి. ఏ మనిషి? జిమ్మదారు మనిషి, బాధ్యత గల వ్యక్తి. ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె, ఈయన నా శిలువ రక్త ప్రోక్షణ కిందికి వచ్చాడు అని మనల్ని ఎంటకేసుకోవడానికి, ఏం చేయడానికి. ఎంత మంచివాడో యేసయ్య. అందుకే అన్ని గాయాల పాలైంది కదా. ప్రేమిన దేవుని బిడ్డ, ఇట్లాంటి మంచి దేవుడు ఈ జగాన మరి ఎవరు లేరు. చూడండి ప్రేమిన దేవుని సంఘం, ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. ఇక డోంట్ వరీ, ఫికర్ చేయకండి. ఉత్తరవాది, అసలైన ఉత్తరవాది, జిమ్మదారు మనిషి మన తరఫున ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. ఈడ ఉదాహరణ చెప్తాను. వనంపల్ల ఏదైనా జగడం అయిందనుకోండి, అది ఏదన్నా జగడం, భూమి పంచాది కావచ్చు, ఇల్లు పంచాది కావచ్చు, ఇంకేదన్నా పంచాది కావచ్చు. కేసు ఇప్పుడు పంచాది ఏడికి పోతుంది? మోహన్పేట పిఎస్కి పోతుంది. మోహన్పేట్ పిఎస్లో ఎస్ఐ మీకు తెలిసినోడు ఉన్నాడు అనుకోండి, మీకు కావలసిన మనిషి ఉన్నాడు అనుకోండి, మీకు కావలసిన సిఐ ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీకు ధైర్యం ఉంటుందా ఉండదా? వికారాబాద్లో డిఎస్పీ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు, వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, మీరు ఇన్ని గల్లి ఎగరేస్తారా లేదా? అరే నీవు ఏడకన్నా పోరా, ఏమన్నా చేసుకో. ఎస్ఐ మానోడే, సిఐ మానోడే, డిఎస్పీ మానోడే, ఎస్పీ మానోడే. ఇంకా నువ్వు ఏడకన్నా వారా, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉంటుందా ఉండదా ధీమా? ఇప్పుడు అసలైన వాడు తండ్రి దగ్గర ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు కనుక మనం పెద్దగా గ్రేట్గా మోతబారి చేయవచ్చు. ఇక డోంట్ వరీ. అందుకంటాడు కదా, మీ హృదయంను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం వస్తున్నారు, నా యందును నేను నమ్మకమైన మీ బాధ్యత తీసుకునేటోని, మీకోసం ప్రాణం పెట్టినోని, విలువైన రక్తం మీకోసము నేనుండగా మీకు దిగులు ఎందుకు, కలవరం ఎందుకు, భయం ఎందుకు? ఎంత మంచి యేసయ్య కదా. ఆయన ఎంత కొనియాడి పాడి కీర్తించినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేం. ఈ జీవితకాలం అంతా యేసయ్యకు మనం కృతజ్ఞులమే. ఈ జీవితకాలం అంతా ఎవరికి కృతజ్ఞులం?
యేసయ్యకు కృతజ్ఞులు. ఆ మాట చదువు. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎవరికి ఉన్నాడంట? మనకున్నాడండి. లోకం కాకులు ఏమన్నా అనుకోక, లోకము కాకులు ఏమన్నా అనుకోక తండ్రి యొద్ద ఎవరున్నారు? మన పక్షాన ఎవరున్నారు? మీ అందరి పక్షాన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం అండి. అదా, ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెనో మనకెంతో భాగ్యంబు, ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెనో మన. ఇంత మంచి దేవుడు ఉండంగా ఇక గుండెవాళ్ళు కూడా ఎందుకు, దిగులు చెందుడు ఎందుకు, భయపడడు ఎందుకు? భయము చెందకో భక్తుడా, ఈ మాయాలోక ఛాయలో చూసినప్పుడు. భయము చెందకో నేవో, దిగులు చెందకో నేవో, భయము చెందకో నేవో, దిగులు చెందకో నేవో. జీవమిచ్చిన ఏవో ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన ఏవో ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా! ఎవడైనా పాపం చేసిన ఎడల కదా, ఎవరెవరు ఎక్కడ తప్పిపోతున్నారు వ్యక్తిగతంగా నాకైతే తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవుని తెలుసు. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పాపములకు ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? ఆ ఫుట్ నోట్లు ఏమనుంది? ప్రాయచిత్తమై ఉన్నాడు, బలి అయి ఉన్నాడు, ప్రాణం పెట్టినవాడున్నాడు, విలువైన రక్తము కార్చినవాడున్నాడు. ఆయన్ని మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మనందరి పాపముల కొరకు ఏమై ఉన్నాడు? ఆయన్ని లోక పాపమును మోసుకొని పోయినా దేవుని గొర్రెపిల్ల. అవిడికి చూడు, జోరగవాడు. సిలువాలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైనా నీ ప్రేమన్ వివరింతో శ్రీ యేసు. ఎక్కడ బలి అయిండు? ఆయన మన కోసము, పాపముల కోసం, అపరాధముల కోసం, దోషముల కోసం, మన శాపము తీసివేయడానికి దేవుని గొర్రెపిల్లగా ఎక్కడ బలి అయిండు? సిలువలో బలియాగమైండు. మనకు రావాల్సిన పాప శిక్ష యావత్ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన్ని దేవుని ఉగ్రత భరించిండు. ఆయనే మన పక్షాన ఏ ఉగ్రత భరించిండు? తండ్రి అయిన దేవుని ఉగ్రత భరించిండు. అందుకే నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎలా విడిచితివి అని. ప్రేమిన దేవుని బిడ్డలారా, యేసయ్య ఎంత గొప్ప త్యాగమో. మన నాలుక సరిపోదు, మన నోరు సరిపోదు ఆయన త్యాగమును, ఆయన ప్రేమను వివరించడానికి, వర్ణించడానికి. ప్రేమిన దేవుని సంఘం, ఆయన్నే మన పాపములకు శాంతికరమైనాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు. ఎంతమంది కంట? సర్వలోకమును, యావత్ ప్రపంచానికే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు. ఆయనను ఆశ్రయించిన వాళ్ళందరూ ధన్యులు, ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ధన్యులు, ఆయనను వెంబడించే వారందరూ ధన్యులు, ఆయన మార్గంలో నడుచుకున్న వారందరూ ధన్యులు. దేవుడికి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించినగా ఈ పారాగ్రాఫ్ మొత్తము ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉన్నది, కానీ టైం అయిపోతుందేమో అని గుండె దడదడలేస్తుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి తల వంచి కళ్ళు మూసుకున్నాండి.
ప్రార్థన చేసుకొని బలలో పాలు పంపులు వందే దానికి సిద్ధపడదాం. పాస్టర్ ప్రార్థనలోనికి నడిపిస్తాం. ఇది మైక్ అక్కడ నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నువ్వు మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఒక్క దినాన్ని బట్టి నీకు చూస్తాను. అయ్యా నీకు స్తోత్రం. పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని చేసి ఉన్నావు. ఇదిగో నీకు కిరీటం యొక్క రమాయి అనరాస్తాయి నీకు రైట్ పరిశుద్ధాత్మానికి వందనాలు. నీలో మేము జీవించడం, నీలో బ్రతుకుతాం. లోక పని గురించి పడిపోకుండా చనిపోకుండా అయానికి వందనాలు. ముఖ్యంగా అపోస్తుల బోధనలు, సహవాసములను, రొట్టె విషయాన్ని ఎడతెగక ప్రార్థన చేసే సంఘముగా, మనిషిన సంఘముగా, ఉజ్జీవ సంఘముగా, నూతన సంఘముగా మార్చబడి అయా మనిషి పాత్రలుగా చేయమని వేడుకుంటున్నాను. సిద్ధపడండి. ఎవరైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు సహాయకుడు తండ్రి అని అనుకున్నాడు. ఆయన మన పాపములను తీసే శక్తి గలవాడు. మనకు మాత్రమే కాదు, సర్వలోకములకు సహాయం చేయగలవాడు. కనుక మీ పాపముల కొరకు నిజంగా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి మీ పొరుగు వారిలో ప్రేమను కరుణను కలిగి ఇది మనకు దేవుని ఆజ్ఞలను దయకొనవచ్చు. ఆయన పరిశుద్ధ మార్గములను నడుచుచు నూతన బ్రతుకు నిశ్చయించుకున్న మీరు విశ్వాసంతో ప్రభు బలను సమీపించి మీ ఆదరణ కొరకు పరిశుద్ధ సంస్కారం తెచ్చుకున్నాడు. భయభక్తితో మోకాలను సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను వినయముతో ఒప్పుకోను. అందరూ కలిసి చెప్పుకుందాం. సర్వశక్తి గల దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, సమస్తమును సృష్టించిన వాడా, జనులందరికీ న్యాయాధిపతి, మేము నీకు విరుద్ధముగా మనసు చేతను, వాక్కు చేతను, కర్మ చేతను అప్పుడప్పుడు బహుఘోరంగా చేసిన మా నానా విధములైన పాపములను, దుర్మార్గతలను ఒప్పుకొని దుఃఖించుచున్నాము. మా అతిక్రమముల నిమిత్తము నిజముగా మేము పశ్చాత్తాపడి మనస్ఫూర్తిగా దుఃఖించుచున్నాము. వాటిని జ్ఞాపకమును తెచ్చుకొని వ్యసనపడుచున్నాము. మహాకరుణ గల తండ్రి, మమ్మను కనికరించు, మమ్మను కనికరించు. నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము గతించిన కాలంలో చేసిన పాపములన్నిటినీ క్షమించుము. మేము నూతన బ్రతుకును ఎల్లప్పుడూ జీవించి నిన్ను సేవించి సంతోషపరిచి నీ నామమునకు ఘనతయును మహిమయును తెచ్చినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయండి. ఆమేన్. సర్వశక్తి గల దేవా, మా పరలోక తండ్రి, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి నిజ విశ్వాసంతో నీ తట్టు తిరుగు వారి అందరికీ పాప క్షమాపణను నీ అత్యంత కరుణ వల్ల దయచేతులని వాగ్దానం చేసినాను. గనక మమ్మల్ని కనికరించి క్షమించి మా పాపములన్నిటి నుంచి విడిపించి సమస్త సుగుణములందు మమ్మల్ని బలపరిచి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవమునకు మమ్మల్ని తీసుకెళ్దాము. ఆమేన్. అందరూ కలిసి చెప్పుకుందాం. కనక దూతలతోనూ ప్రధాన దూతలతోనూ ఆకాశ సైన్యములంతటితోనూ సదా నేను స్తుతించుచు పరిశుద్ధుడు 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 సైన్యములకు ప్రభుడవైన దేవా, భూమి ఆకాశములు నీ మహిమతో నిండి ఉన్నది అని స్తోత్రము చేయించు. నీ మహిమ గల నామమును ఘనపరచుచున్నాను. సర్వ
ఆమేన్. విషయంలో వారు ప్రత్యేకమైన పాట పాడుతుండగా బలలో పాల్పొందుకున్న వాళ్ళు ముందుకు వచ్చి మోకరించింది. గాయక బృందం వారు పాట పాడుతుండగా బలలో పాల్పొందుకున్న వాళ్ళు ముందుకు వచ్చి మోకరించి బలలో పాల్పొందుతారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల దేవా, ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా మంచి కాపరి, మా పక్షాన ఆదరణకర్త అయిన దేవుడు, ఉత్తరవాది అయిన మా పాపముల కొరకు సర్వలోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తమైన దేవా, మాకు రావాల్సిన పాప శిక్ష యావత్తు నీ మీద వేస్తున్నారు. మేము స్తుతించి ఆరాధించడానికి మీ పాద సన్నిధిలో చేరి మా జీవితాన్ని సరి చేసుకుని మీ జ్ఞాపకం చేసుకుని మీ బలం పాల్పొందుకుని దయచేసుకుని పొందడానికి నేను నమ్మకం, విశ్వాసం, భక్తి, ప్రేమతో వాళ్ళని పాల్పొందుకుని వీళ్ళని ఆశీర్వదించినాను. వీళ్ళకి మీరు తోలేని చేకూర్చింది. క్రీస్తు పేరు కడిగి వేడుకొచ్చున్నాం. సమాధానం విస్తారాలు Thank you.
పరిశుద్ధమైన నామమును స్మరించి బలపరిచే వారిని నేను మా దయచేసుకోవాలి. నేను జ్ఞాపకం చేసుకుని వాళ్ళ పాల్గొని నాకు దయచేసినందుకు అన్నాను. నేను నమ్మకం విశ్వాసం వాళ్ళ పాల్గొని ఆశీర్వదించినాను. బిడ్డలను మీరు ఎక్కడ చాటు భద్రపరిచినారు. బిడ్డలకు మీరు కోల్ని వెళ్ళి చేపట్టి నడిపించినాను. క్రీస్తు పేరిట అడిగి వేడుకొచ్చినాము. సమాధానం విశాలకు వచ్చిన శుభనిరీక్షణ కలిగి నీ వల్ల పాల్గొంటున్న తన బిడ్డలు జీవితం సాధించాలి. బిడ్డలకు తోలి వెళ్ళి చేయించాలి. క్రీస్తు పేరు కలిగి వచ్చినాం. సమాధానం స్థలాలకు వచ్చాం. Thank you.
అపారమైన ప్రేమ మా పాపుల కొరకు, మా దోషముల కొరకు, మా అపరాధముల కొరకు శిలువలో శాపమైన దేవ, ప్రాయచిత్తమైన దేవ, నీ పనులను స్తోత్రములు దయగల దేవ, నేను జ్ఞాపకం చేసుకుని నీ పనులను పాల్గొనుకునే ధన్యత దయచేస్తుంది. పనులను స్తోత్రములు లేఖను మీకు మాస్కరిస్తున్నారు. నాశనవాడు, నారకము తాగవాడు, నీకు జీవమైనవాడు, అంతే దేవుడు నేను వాళ్ళు లేఖను అనుసరించిన దేవ, అభయపరిచిన దేవ, మా ప్రారంభించిన దేవ, తప్పని దేవ, నీ పనులను స్తోత్రములు నేను జ్ఞాపకం చేసుకుని నీ వల్ల పాల్గొంటున్న బిడ్డలు అతి శుద్ధ నిరీక్షణ కలిగి జీవించడం సామర్థ్యంలో క్రీస్తు పేరు సమాధానం స్థలానికి వచ్చింది. ఇంకా వచ్చి వాళ్ళ ముందుకు రండి. చేతనన్నది ముందుకు ఆంధ్రీయ స్థితిలో ఉంటే అక్కడ ఉన్నది. నేను వచ్చినప్పుడు మీ చేతి చూపించాలి. రాగలిగిన వాళ్ళందరూ ముందుకు రండి. మానవుడవై సకల
వందనాలు స్తోత్రములు. యేసు ప్రభువా, మా ప్రభు శిలువలో విలువైన రక్తం కాల్చారు, అమూల్యమైన రక్తం, పవిత్రమైన రక్తం కాల్చారు. మా దేవ, ఈ యొక్క రక్తము మా ప్రతి పాపం నుండి మనం కడిగి పవిత్రపరిచే రక్తం కనుక ఈ వందనాలు స్తోత్రములు. దయగల దేవ, మేము ఈ రక్త ప్రోక్షకులను తిరిగి వచ్చే భాగ్యం మీరు మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రములు. మా అందరి ప్రాయచిత్తమైన దేవ, ఎంత మంచి గొప్ప త్యాగం చేశారు నేను నీకు వందనాలు స్తోత్రములు. ఇంత గొప్ప త్యాగం ఈ లోకంలో ఎవరు మా కొరకు చేయలేదు, ఇంత గొప్ప ప్రేమ ఎవరు మాకు చూపలేదు నైనా. నువ్వు మా కొరకు శిలువలో నలిగి వేసాడిన దేవ, శాపగ్రహిన దేవ, ప్రేమను మాయ చూపిన దేవ, ప్రేమను కుమ్మరించిన దేవ, తల్లిని బయటపరిచిన దేవ, పరలోకానికి మార్గం తెచ్చిన దేవ, తండ్రి కుటుంబాలకు వచ్చిన మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దయగల రక్షక నీకు వందనాలు స్తోత్రములు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం మాకెంతో ధన్యకరము, దేవుని ఆశీర్వాదకరం. నేను జ్ఞాపకం చేసుకొని నీ బలలో పాల్పొంపులు పొందే భాగ్యం దయచేసినందుకు వందనాలు స్తోత్రములు. బలలో పాల్పొంపులు పొందే బిడ్డలను దీవించి ఆశీర్వదించి బిడ్డలు నీ కొరకు సజీవయాగం సమర్పించుకొని నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. సమాధానం తెలుస్తాను. నశించు వారికి సిలువా ఇక్కడ ముందుకు రానికి చేతగాక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఉన్న స్థలంలో చేతెత్తి కూర్చోండి. ఇంటికి తీసుకుపోవడము, ఇంటికి దగ్గర ఉన్న వాళ్ళకు ఇవ్వడము లేదు. ఎక్కడున్నారు అంకులు ధన్యుడు అనకండి, దేశప్రభు సిలువ చేసినట్లన్నా వారిని మీరు సరిచేసి క్షమించి బాగు చేయండి. ఇంకెవరైతే మళ్ళకు దూరంగా ఉంటున్నారో వారికి మీరు కనుక కలగజేయండి. కూడి వచ్చిన సంఘం అంతటిని ఆశీర్వదించండి, గొప్ప కార్యం జరిగించి మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొచ్చున్నాం మా తండ్రి. ఆమేన్.
గౌను, బలిచ్చేదానికి ఒక గౌను, తర్వాత పెళ్లి కార్యక్రమాలు చేసేదానికి ఒక గౌను, సమాధి కార్యక్రమాలు చేసేదానికి ఒక గౌను. వాస్తవానికి లెక్క ప్రకారం అయితే 400 మీరు మాతో నేడు ఉన్నారు. కూడి వచ్చిన సంఘం అంతటిని బట్టి పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి మీ జ్ఞానం, సమాధానం, తెలివి, ప్రేమలతో నింపండి. బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా మీ పరిశుద్ధ సన్నిధి బిడ్డలతో ఉంచండి. బిడ్డల హృదయాలు, బిడ్డల కుటుంబాలు సమాధానం దయచేయండి. సంఘం శరీరంలో సమాధానం దయచేయండి. సంఘ కార్యక్రమాలన్నింటినీ మీరు అద్భుత రీతిగా ఆశీర్వదించి మైండ్ పొందండి. లెట్ డేస్ ఎదుగు సంఘ ప్రార్థన కోరికలను మట్లాడారు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనలను మీరు అద్భుత రీతిగా ఆశీర్వదించి మైండ్ పొందండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ ఈ దినదీవుల ఆశీర్వాదం మెండుగా తండ్రి గొప్ప మా అందరి పైన కుమ్మరించమని, తిరిగి మీ కృపలేతి కలుసుకున్నంత వరకు మీ కాపుదల భద్రతను పెంచమని, అనుదినం మనుషులను కాపాడి జయ జీవితం దయచేయమని క్రీస్తు పేరిట అడిగి వేడుకొచ్చున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అన్నదానం మీరు మాకు దయచేసి మా రుణస్తులను క్షమించు ప్రకారం మా రుణములు క్షమించు, మమ్మల్ని శోధనకి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం వారి అవసరం. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదం ఇప్పుడు వచ్చి మనకందరికీ సన్మానం ఇప్పుడు నెల సదాకాలం తోడైన గాక. ఆమేన్.